హాయ్ గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే రీసెంట్గా బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేది డిసెంబర్ 3న లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో అందరూ ఆమోదించారు కూడా. అయితే ఇంకా రాజ్యసభలో ఆమోదించాల్సి ఉంది. అయితే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు అవసరం ఏంటి, అసలు అమెండ్మెంట్స్ చేయవలసిన అవసరం ఏంటి బ్యాంకింగ్ చట్టంలో అంటే, ఇప్పటి వరకు మనం ఫాలో అవుతున్న బ్యాంకింగ్ చట్టం ఏదంటే అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఇది మీ అందరికీ తెలుసు. 1926లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జాన్ హిల్టన్ యంగ్ కమిషన్, దీన్నే రాయల్ కమిషన్ అంటాం. బ్యాంకింగ్ ఆర్బీఐ యాక్ట్ మొత్తం కూడా కమిషన్ ఆధ్వర్యంలో ఆర్బీఐ యాక్ట్ 1926లో ఒక కమిటీ ఏర్పాటు చేస్తే దాని యొక్క నివేదిక 1934లో ఇచ్చారనమాట. 6th మార్చ్ 1934లో మనకి ఆ నివేదికని సమర్పించారనమాట. దాన్ని 1st ఏప్రిల్ 1935 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది అండర్ బ్రిటిష్ గవర్నమెంటే, బికాజ్ అప్పుడు మనకి ఇంకా ఫ్రీడమ్ రాలేదు. బట్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేషనలైజ్డ్ అయింది మాత్రం 1st జనవరి 1949. ఈ 3 డేట్స్ కూడా చాలా క్రూషియల్ అండి. ఎగ్జామ్స్లో ఎప్పుడు ఇవే అడుగుతూ ఉంటారు. జాన్ హిల్టన్ యంగ్ కమిషన్ 1926 ఏర్పాటైన డేటు, నివేదిక ఇచ్చిన 6th మార్చ్ 1934 డేటు, అలాగే మనం దాన్ని అమలు చేసిన 1935 ఏప్రిల్ 1st డేటు చాలా ఇంపార్టెంట్. నేషనలైజ్డ్ అయిందంటే మీరు చెప్పచ్చు ఆఫ్టర్ ఫ్రీడమ్ మనకి 1949 1st జనవరి మళ్ళీ మనం అమలు చేశారు. అయితే 1949 నుంచి కూడా ఇప్పటి వరకు మనం అదే ఆర్బీఐ యాక్ట్ కింద మన బ్యాంకింగ్ సెక్టర్ అంతా వస్తుంది. సర్వీస్ సెక్టర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మన బ్యాంకింగ్ రంగం. సో ఈ బ్యాంకింగ్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి, కొత్త లాని తీసుకురావాలి అని చెప్పి ఇప్పుడు మన గవర్నమెంట్ లోక్సభలో డిసెంబర్ 3న 2024న ప్రవేశపెట్టింది. ఈ బిల్ అనేది సవరణ చట్టం, రాజ్యాంగ సవరణ చట్టం ఇది. సో దీనికి రాజ్యసభ ఇంకా ఆమోదించాల్సి ఉంది. అయితే దీని యొక్క అసలు ఎందుకు దీని అర్జెంటీ, అసలు ఎంత ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి కోవిడ్ టైంలో చాలామంది చూడండి డిపాజిట్స్ వాళ్ళ లాకర్స్ని ఇంకొకరు తెరవడానికి కానీ అవ్వలేదు. వాళ్ళ యొక్క మనీని వాళ్ళే తీసుకోవడానికి పాపం ఇబ్బంది పడ్డారు. సో ఇలాంటి వాటిని, అలాగే డిజిటలైజ్డ్ అయిన మన బ్యాంకింగ్ వ్యవస్థని కూడా సంస్కరణ చేయడానికి, ఫ్రాడ్స్టర్స్ని అరికట్టడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిలో ముఖ్యంగా 5 పాయింట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ మల్టిపుల్ నామినీస్ ఫర్ అకౌంట్ అండ్ లాకర్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ మల్టిపుల్ నామినీస్ ఫర్ అకౌంట్ అండ్ లాకర్స్. బికాజ్ ఎందుకంటే నామినీస్ లేకపోవడం, ఇంతవరకు ఓన్లీ వన్ సింగిల్ నామినీ ఆర్ జాయింట్ అకౌంట్ ఉండేదన్నమాట. సో నామినీస్ లేకపోవటం వల్ల ఒకవేళ జాయింట్ అకౌంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అవైలబుల్గా లేనప్పుడు ఆ అకౌంట్ హోల్డర్ యొక్క మనీ అలాగే లాకర్ని కానీ ఎవరు టచ్ చేయడానికి అవ్వదు. ఇలా కొన్ని అడ్రస్ లేని అకౌంట్స్ ఇప్పటికీ ఉన్నాయన్నమాట. సో అలాగే అవతల అకౌంట్ హోల్డర్కి కూడా తన కష్టంలో ఉన్నప్పుడు ఉపయోగపడినప్పుడు ఇంకెందుకండి. సో అదొక రీజన్. ద సెకండ్ వన్, ఎన్హాన్స్డ్ గవర్నెన్స్. సో బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఈ గవర్నెన్స్ని, అంటే ఇప్పుడు మనకి ప్రతి ఒక్క బ్యాంక్ కూడా కొన్ని డిపాజిట్స్ కానీ రివర్స్ రెపో రేట్స్, స్టాండర్డ్ లిక్విడ్ రేషియోని మెయింటైన్ చేయాలి. వీటన్నింటిని యొక్క గవర్నెన్స్ చేయడానికి కూడా ఇంపార్టెంట్. అది రీసెంట్ టైమ్స్ సరిపోయినట్టు గవర్నెన్స్ చేయాలని. థర్డ్ వన్, డిపాజిటర్స్ ప్రొటెక్షన్. ఖాతాదారు యొక్క భద్రత. ట్రాన్సాక్షన్స్ అన్నీ మోస్ట్లీ డిజిటలైజేషన్లోనే జరుగుతున్నాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్. సో ఇలాంటప్పుడు ఫ్రాడ్స్ జరిగే అవకాశం కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే మన లిటరసీ రేట్ అనేది చాలా తక్కువ. ఇంకా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన అంత అవగాహన మన ప్రజలకి లేదు. సో అలాంటప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది, జరుగుతుంది. కాబట్టి దీని యొక్క అకౌంట్ హోల్డర్ యొక్క ప్రొటెక్షన్ కోసం కూడా కొత్త లాస్ని తీసుకురావాలని చూస్తున్నారు. ఫోర్త్ వన్, ఆపరేషనల్ చేంజెస్ అంటే బ్యాంకింగ్ సెక్టర్లో అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆడిటింగ్. అడ్మినిస్ట్రేషన్ అసలు ఎలా జరుగుతుంది, బ్యాంకింగ్ సెక్టర్లో అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రాపర్గా ఉందా, లేదా దానిలో ఇంకేమైనా మార్పులు తీసుకురావాలా అనేది ఒకటి. అలాగే ఆడిటింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. చూడండి మనకి చాలామంది ఇలా పెద్ద పెద్ద రుణాలు తీసుకొని బ్యాంక్ రుణాలని ఎగవేసి వెళ్ళిపోతుంటారు ఎక్కడికి. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా ఇలాంటి వాళ్ళు అనమాట. ఎక్కువ రుణాలు తీసుకొని చెల్లించకుండా వెళ్ళిపోతుంటారు. అలాగే కొంతమంది ఏంటంటే చిన్న సన్నకారు రైతులు, మధ్యతరగతి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ రుణం తీసుకున్నా వాళ్ళకి తక్కువ తీసుకున్నా వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడవలసి వస్తుంది. సో ఈ పార్షియాలిటీ ఉండకూడదని చెప్పి
ఇప్పుడు అడ్మిన్ అండ్ ఆడిటింగ్ సెక్టర్లో కూడా రిఫార్మ్స్ తీసుకురావాలని చూస్తున్నారు అన్నమాట. ఇది కూడా ఒక మంచి విషయం. 5th వన్, పెనాల్టీ రివిజన్స్. పెనాల్టీ రివిజన్స్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో చెప్పాను కదా, ఆర్బీఐ అండర్లో కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్, అలాగే నేషనలైజ్డ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ వీటన్నింటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం అండర్ 1934 ఆర్బీఐ యాక్ట్ మాత్రమే. అయితే దీనిలో ఎవరైనా కనుక ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు నుంచి రుణం తీసుకుని వచ్చినప్పుడు తిరిగి టైం చెల్లించకపోయినా, సో సరైన లిక్విడ్ రేషియో మెయింటైన్ చేయకపోయినా వాళ్ళకి ఎలాంటి పెనాల్టీస్ వేయాలి అనే దాని మీద రివిజన్స్ అనమాట. సో ఇవి కొన్ని విషయాలండి. సో ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.